న్యూటివి తెలుగు. కేసీఆర్ హయాంలో ఏనాడు కూడా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కలేదు, ధర్నా చేయలేదు. కానీ కాంగ్రెస్ పాలనలో మాత్రం అన్నదాతలు అరికోస పెడుతున్నారు. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క యూరియా బస్తా కోసం వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు అన్నదాతలు. ఈ పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కేసీఆర్ పాలనను గుర్తు చేశారు. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా ముందు చూపు అంటే అని కేటీఆర్ పేర్కొంటూ కేసీఆర్ హయాంలో రైతులకు జరిగిన మేలును వివరించారు. నాడు సీఎం కేసీఆర్ సారథ్యంలో యూరియాను టైంకు తెప్పించడానికి ముందస్తుగా ఎన్నో ప్రణాళికలు చేసేవారు. అడుగడుగునా కసరత్తులు నిర్వహించి తెప్పించారు. వ్యవసాయ అధికారులతో కేసీఆర్ వరుస సమీక్షలు నిర్వహించేవారు. కేంద్రానికి సీజన్కు ముందే లెక్కలతో సహా వినతులు ఇచ్చేవారు. ఏపీలోని నౌకాశ్రయాలకు మన ఆఫీసర్లను పంపి ఆదేశాలు ఇప్పించేవారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు స్వయంగా కేసీఆర్ ఫోన్లు చేసేవారు. 25 స్పెషల్ గూడ్స్ రైళ్ల ఏర్పాటుకు ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసేవారు. పక్క రాష్ట్రం రవాణా శాఖ మంత్రితో నేరుగా సంప్రదింపులు, ఏకంగా 4000 లారీలను రంగంలోకి దించేలా సన్నాహాలు చేసేవారు. పోర్టుల నుంచి నేరుగా మండలాలకు తరలించే వ్యూహాలు, ప్రతి రైతుకు సమయానికి యూరియా అందేలా చర్యలు తీసుకున్నారు. నేరుగా గ్రామాల్లోనే సరఫరా చేసేలా పగడ్బందీ ఏర్పాట్లు, తెలంగాణలో ఏ ప్రాంతంలోనూ కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కదా వ్యవస్థను నడిపించే విధానం, ఇది కదా రైతును రాజును చేసే సంకల్పమని కేటీఆర్ స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు తప్ప పరిపాలన తెలియని అసమర్థులు రాజ్యం వెళ్లడం వల్లే రైతులకి కష్టాలు, కన్నీళ్లు మిగిలాయన్నారు. ఓవైపు బూతులు తప్ప చేతులు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు, మరోవైపు 100 ఏళ్ల విజన్ కు నిలువెత్తు రూపమైన కేసీఆర్ కు ఉన్న స్పష్టమైన తేడా ఇది అని 4 కోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. రైతును అరిగోస పెడుతున్న వాళ్ళ పతనం ప్రారంభమైంది అని కేటీఆర్ పేర్కొన్నారు. జై కిసాన్, జై కేసీఆర్ అని కేటీఆర్ నినదించారు.